Hello friends, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. సో ఇవాళ మనం వచ్చేసి డే 4 ఆఫ్ అవర్ సీజీఎల్ ప్రిపరేషన్లో ఉన్నాం. ఇవాళ కూడా నేను ఒక మాక్ ఎగ్జామ్ రాయడం జరిగింది అండ్ ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ 149 మార్క్స్ అనమాట. ఈ పేపర్ చూస్తే కూడా కొంచెం మోడరేట్గానే ఉంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ పేపర్. సో నా మార్క్స్ వచ్చేసి రీజనింగ్లో 43, జనరల్ సైన్స్లో 13.5, మ్యాథ్స్లో 47.5 అండ్ ఇంగ్లీష్లో 45. సో అన్నీ ఆన్ అండ్ యావరేజ్ బాగానే ఉన్నాయి. జనరల్ అవేర్నెస్ చెప్పా కదా కొంచెం టఫర్ సైడ్ ఉంది. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ అనమాట జనరల్ స్టడీస్, ఎందుకంటే దానికి కాన్స్టెంట్ రివిజన్ కావాలి, విచ్ వాజ్ నాట్ ఏబుల్ టు డూ. సో ఇవాళ అయితే మనం అనాలిసిస్ వీడియో బిఫోర్ అసలు మనం ఇవాళ చేయాలనుకోవట్లేదు ఎవ్రీ క్వశ్చన్, ఎందుకంటే లాస్ట్ మనం 2 days చేసిన దాని వీడియోస్కి దెర్ ఈస్ అ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ది ఆస్పిరెంట్స్. అందరూ చాలా ఈగర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు అండ్ అందరికీ ఎగ్జామ్ మీద చాలా హోప్స్ అండ్ చాలా ఈగర్నెస్తో ఉన్నారు ఎగ్జామ్ రాయడానికి. సో టుడేస్ వీడియో ఐ వాంట్ టు టాక్ ఎలా ప్రిపేర్ అవ్వాలని దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నా ఇవాళ, రదర్ దాన్ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు. ఏంటంటే చాలా 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 అంటే చాలా డౌట్స్ నాకు టెలిగ్రామ్లో సెండ్ చేస్తున్నారు, అలానే నా కమెంట్ సెషన్లో కూడా వస్తున్నాయి డౌట్స్. నేను కొన్ని డౌట్స్ పిక్ చేసుకున్నాను. వాట్ ఆర్ దోస్ డౌట్స్, మనం ఎలా ట్యాకిల్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద యాక్చువల్ టాపిక్, సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. తప్పకుండా అన్ని డౌట్స్ని అడ్రస్ చేద్దాం. అన్ని డౌట్స్, అన్ని టాపిక్స్, అన్ని కాన్సెప్ట్స్ మనం కవర్ చేద్దాం, ఎస్పెషల్లీ ఇన్ మ్యాథ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ చేద్దాం. కానీ మనం ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి మాట్లాడుకుందాం, వాట్ వీ నీడ్ టు డూ, హౌ వీ నీడ్ టు డూ అని. జస్ట్ గివ్ మీ 1 minute బిఫోర్ ఐ సెటప్ మై స్క్రీన్. నౌ ఇట్ షుడ్ బి ఫైన్ అనమాట. సో ఓకే, వన్ ఆఫ్ ద మేజర్ అంటే చాలా ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బిగినర్స్ గైడ్ అని ఒకటి చేయమంటున్నారు. బిగినర్స్ గైడ్ అని ఒకటి చేయమన్నారు, ఇంకోటి బుక్స్ లిస్ట్ ఆర్ సోర్సెస్ అనమాట. వీటి గురించి చాలామంది మాట్లాడమంటున్నారు, ఆర్ నా ఒపీనియన్ ఏంటని ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్. సో బిగినర్స్ గైడ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, లేదంటే నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు, లేదంటే ఎగ్జామ్ని ఫస్ట్ టైం అపియర్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది మన కమ్యూనిటీలో ఉన్నారు. సో మనందరికీ 1 minute గైస్. 1 minute, నేను కొంచెం స్క్రీన్ సెట్ చేసుకుంటున్నా. 1 minute. ఓకే, సో యా బాగానే ఉంది. సో చెప్పినట్టు చాలామంది ఫస్ట్ టైం అపియర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ప్రాపర్గా ఏ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది కొంచెం మీమాంస లేదంటే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఇవాళ మనం ఫస్ట్ దానిపైన కాన్సన్ట్రేట్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం ఒకవేళ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అంటే వాట్ షుడ్ బి యువర్ మైండ్ సెట్, మీరు ఎలా ఆలోచించాలి, లేదంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలనేది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూద్దాం ఇవాళ. సో మనం ఏదైనా ఎగ్జామ్ గురించి వెళ్ళే ముందు మనకి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఫస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని, ఎగ్జామినేషన్ని ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా అండర్స్టాండ్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దానికి నేను ఏం చెప్తానంటే, మీరు ఒక్కసారి సీజీఎల్ నోటిఫికేషన్ ఒకసారి చదవండి, వేర్ ఇట్ గివ్స్ యూ డీటెయిల్స్ ఆఫ్ ఎలా వేరే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందని. సో అలా చేసి ఆ నోటిఫికేషన్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అట్లీస్ట్, అంటే బిగినర్స్ కాబట్టి చెప్తున్నా, అసలు ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి అవుతుంది, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, కట్ ఆఫ్స్ ఏ రేంజ్లో ఉంటాయి, ఏ స్టేజ్కి ఏ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది, సిలబస్ ఏంటి అన్నది మనకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట.
ఆన్ ఎ హై లెవెల్ మనం చూసుకున్నట్టయితే ఆ, ఎవరైనా ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారు అంటే దే షుడ్ ఫస్ట్ నో 4 సబ్జెక్ట్స్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏంటంటే రీజనింగ్, నేను ఎగ్జాక్ట్ నేమ్స్ ఇవ్వట్లేదు, కామన్గా పిలిచే నేమ్సే చెప్తున్నా. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఆ తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, అండ్ ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ స్టడీస్ మనం ఉందాం. సో ఈ 4 సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టైర్ 2లో వచ్చేసరికి మనకి కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఒకటి ఉంటుంది అనమాట, లేదంటే కంప్యూటర్ నాలెడ్జ్ అని కూడా అనొచ్చు. ఓకే, దీన్ని మనం టైర్ 2లో ఫోకస్ చేయొచ్చు. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం టైర్ 1ని క్రాక్ చేయాలి కాబట్టి మనం ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి టైర్ 1కి, విచ్ విల్ గివ్ అస్ ద రిజల్ట్. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం అందరూ ఆబ్వియస్గా ఇంకోటి యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ అంటే మనంతా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం. సీజీఎల్ అనేది కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ కాబట్టి నాట్ నెసెసరీలీ అందరూ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండే ఉంటారు, లేదంటే అందరూ సైన్స్ బ్యాక్గ్రౌండే ఉంటారు. చాలామంది హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా నుంచి చాలామంది వస్తూ ఉంటారు. సో అందరికీ అన్ని టాపిక్స్ పైన ఈక్వల్గా గ్రిప్ ఉండదు. సో అది మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ అందరూ అన్నీ చేయకపోయినా అట్లీస్ట్ మన అందరికీ 10th క్లాస్ వరకు సిలబస్ కామన్ సిలబస్, సేమ్ సిలబస్ మన అందరికీ చదివే ఉంటాం, కానీ మర్చిపోయి ఉంటాం కొన్ని టాపిక్స్. ఏంటంటే కొన్ని టాపిక్స్ మనం ఒక్కసారి చూస్తే మనకి తెలిసిపోద్ది అనమాట, ఓకే ఇది మనం చేయొచ్చు, ఇది మనం చేయొచ్చు అని. సీజేలో వచ్చేసి మ్యాథ్స్ టు మ్యాథ్స్ నేను అట్లీస్ట్ ఇన్ని పేపర్స్ చూసా, నేను ఒక 100 పేపర్స్ చేసి ఉంటా, 100 మార్క్ ఎగ్జామ్స్ చేసి ఉంటా, బోత్ టైర్ 1 అండ్ టైర్ 2. నేను చూసింది అయితే ఏంటంటే టైర్ 1లో మనకు అసలు 10th క్లాస్ పైన అసలు మ్యాథ్స్ ఉండనే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది 10th క్లాస్ సిలబస్ వరకు మాత్రమే ఉంటుంది. అంతకన్నా హయ్యర్ లెవెల్ నేనైతే చూడలే. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్ కానీ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చే వాళ్ళు చూస్తే అది 10th క్లాస్ లెవెల్లోనే ఉంటాయి. కానీ ఏంటంటే కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, కొంచెం తిప్పి తిప్పి ఉంటాయి. దాన్ని మనం అనలైజ్ చేసుకొని ఫాస్ట్గా దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఏం ప్యానిక్ అవ్వవసరం లేదు. ఎక్కడ మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ మ్యాథ్స్ అయితే రాదు, అలానే ఇంటర్మీడియట్ లెవెల్ మ్యాథ్స్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా రాదు. మనకి ఏంటంటే బేసిక్ కొన్ని చాప్టర్స్ ఉంటాయి, అవే మనకు కొంచెం పెయిన్ పాయింట్స్లో వస్తాయి, అవన్నీ మనం లాస్ట్లో కవర్ చేయొచ్చు. బిగినర్స్ వచ్చేసి ఎలా అంటే ఆ, ఒకసారి మీరు సిలబస్ ఎస్ఎస్సి సీజీఎల్ సిలబస్ చూస్తే అందులో వేరియస్ డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఏదంటే టైమ్ అండ్ వర్క్ అని, లేదంటే నంబర్ సిస్టమ్ అని, డివిజిబిలిటీ రూల్స్ అని, లేదంటే ట్రయాంగిల్స్, మెన్సురేషన్, మెన్సురేషన్లోనే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ప్రాబిలిటీ అంటారు కానీ అది టైర్ 2లోనే మ్యాక్సిమం ఇస్తారు. టైర్ 1లో ఇచ్చినా కానీ ఇట్ విల్ బీ వెరీ నార్మల్ నార్మల్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ప్యానిక్ అవ్వాల్సిన ప్రాబ్లం ఏం లేదు. మనం అంతా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చేయగలం. మనం కూడా ఈ 50 days ఆఫ్ ప్రిపరేషన్లో నాకు ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే, రేదర్ దాన్ డూయింగ్ మాక్ టెస్ట్ రాసి దాని అనాలిసిస్ వీడియో పెట్టే కన్నా ఎవ్రీడే మనం ఒక కాన్సెప్ట్ని ప్రిపేర్ అయితే మ్యాథ్స్లో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ బోత్ బిగినర్స్ అండ్ రిపీటర్స్ అని నేను అనుకుంటున్నా. మీరు ఏదనేది ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో మీరు కొంచెం మెన్షన్ చేయండి, హౌ వీ షుడ్ గో ఫార్వర్డ్ అని. ఏది మాక్ ఎగ్జామ్ అనాలిసిస్ చేద్దామా, లేదంటే రోజుకి ఒక మ్యాథ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోనే ఒక ఒక కాంపోనెంట్ తీసుకొని దాంట్లో వేరియస్ ప్రాబ్లమ్స్ వెతికి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చిన్న చిన్న ట్రిక్స్ ఎలా ఉంటాయో చూసుకుందామా. ఇలాంటివి మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను నోట్స్ తీసుకుంటా. అలానే నేను ప్రిపేర్ అయ్యి వస్తా. మనం నెక్స్ట్ 50 daysలో మనం మ్యాథ్స్ టు మ్యాథ్స్ అవుట్పుట్ మనకు కావాలి. సో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి అంతే. రీజనింగ్ కూడా ఏంటంటే రీజనింగ్ ఇట్స్ మోర్ లైక్ అంటే మనం ఎంత ఫాస్ట్గా ఒక ప్యాటర్న్ రికగ్నైజ్ చేయగలుగుతున్నాం అనేది మ్యాక్సిమం రీజనింగ్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి, ఏదంటే అక్కడ మనకి యాంటోనిమ్స్ కానీ సినానిమ్స్ కానీ తెలియాలి. ఎందుకంటే కొన్ని కొన్ని టైప్స్ ఏం చేస్తారంటే షుగర్ ఈజ్ టూ స్వీట్,
ఈజ్ యాజ్ ఈజ్ టు టామరిండ్ ఈజ్ టు అని అంటారు. అక్కడ మనకి సోర్నెస్ అని తెలియాలి. అలాంటి రీజనింగ్ క్వశ్చన్స్ మినహాయిస్తే మిగిలిన మ్యాక్సిమం రీజనింగ్ క్వశ్చన్స్ ఏంటంటే ఒక ప్యాటర్న్ని మనం రికగ్నైజ్ చేయడంలోనే ఉంటుంది. బీట్ మిస్సింగ్ నంబరా ఏ ప్యాటర్న్లో ఉంది, లేదంటే ట్రయాంగిల్స్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కౌంట్ చేయడంలోనా, అవి ఏ ట్రయాంగిల్స్ అంటే స్టాండ్ అలోన్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి, రెండు ఫిగర్స్ కలిపితే ఒక ఫిగర్ వచ్చేది ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి. మిస్సింగ్ నంబర్స్ కానీ లేదంటే మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ, అంటే ఆల్ఫాబెట్స్తోనే వాటితోనే ఆడుకుంటారు. బీఎట్ స్ట్రైట్ ఏ టు జెడ్ కానీ జెడ్ టు ఏ కానీ, లేదంటే దాని ఆ, దాన్ని ఏమంటారంటే దాని ఆపోజిట్ వర్డ్ అనొచ్చు, రిఫ్లెక్షన్ అనొచ్చు. ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు 1 to 26 రాస్తే, మళ్ళీ జెడ్ నుంచి ఏకి 1 to 26 రాస్తే దాని మిర్రర్ ఇమేజ్ ఏంటి అంటే ఏకి జెడ్, బికి డబ్ల్యూ, సికి ఎక్స్, డికి డబ్ల్యూ, అలా బికి వై, సికి ఎక్స్, డికి డబ్ల్యూ, ఈకి యూ, ఈకి వి, ఎఫ్యు, జీటీ, హెచ్ఎస్, ఇలా అన్నమాట. సో ఇవి రీజనింగ్లో వచ్చేసి. సో మీరు టు స్టార్ట్ విత్ ఏదైనా ఒక బేసిక్గా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది అందరూ చెప్తారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలని. ఈవెన్ దో మీకు అది చిరాకు పడినా చిరాకు వచ్చినా అంతమంది దగ్గర విన్నా కానీ ఇట్ ఈస్ టు ద ఫ్యాక్ట్. ఏంటంటే మనం మ్యాక్సిమం ప్రీవియస్ని ప్రాక్టీస్ చేయడమే ఈ ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఉత్తమం. ఎందుకంటే మనం ఎక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినా లేదంటే వేరే టెక్స్ట్ బుక్లోంచి చేసినా కానీ కాన్సెప్ట్ అనేది సేమ్. ఎక్కడైనా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100. కాకపోతే పీవైక్యూస్ చేయడంలో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడంలో మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఎగ్జామినర్ లేదంటే ఎస్ఎస్సి బోర్డు సింపుల్ ఇంట్రెస్ట్ పైన క్వశ్చన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ టైప్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, అందులో 100 రకాలు ఉండొచ్చు, కానీ ఎస్ఎస్సి అవన్నిటిని బాదర్ చేయకపోవచ్చు. ఏదో ఒక 5-6 మోడల్స్ మాత్రమే వాళ్ళు పట్టుకొని ఉంటారు. సో ఆ 5-6 మోడల్స్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే మన మజిల్ మెమరీకి, మన సబ్కాన్షియస్ మైండ్కి అంత ట్రైన్ చేస్తూ ఉంటాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ మోడ్లో పడిపోయి ఇంకా మన చేతికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట సొల్యూషన్, మనం వితౌట్ ఈవెన్ థింకింగ్ అనమాట. సో దానికే నేను బాగా స్ట్రెస్ చేస్తాను, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ చేయండి. వీలైతే పీవైక్యూస్ నాట్ జస్ట్ సీజిఎల్, నేను మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో కూడా పేజ్ చేశా. పినాకిల్ అని ఒక వాళ్ళు ఒక బుక్ సిరీస్ రిలీజ్ చేస్తారు. నేను లాస్ట్ టైం పర్చేస్ చేసుకున్నది ఆ పీడిఎఫ్. ఆ ఆ పీడిఎఫ్లో ఏంటంటే చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అది నాట్ జస్ట్ సీజిఎల్, ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నిటిని. సో సీజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సెలక్షన్ పోస్ట్ కానీ, సిపిఓ కానీ, జీడీ కానీ, ఇలాంటి అన్ని ఎగ్జామినేషన్స్ నుంచి వేరియస్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నిటి నుంచి పిక్ చేసి పెట్టిన క్వశ్చన్స్ అవి అట్లీస్ట్ లాస్ట్ 3 to 4 years ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి ఏంటంటే ఒక చాప్టర్లో డిఫరెంట్ మోడల్స్ ఎస్ఎస్సి దేనిపైన ఫోకస్ చేస్తుందో మనకి క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ప్లస్ ఆ పినాకిల్ బుక్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఆల్సో హ్యాస్ సొల్యూషన్స్ అనమాట టువర్డ్స్ ఎండ్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే మీరు ఒక 3 questions చేసి నెక్స్ట్ దాని ఆన్సర్ చూసి, రాకపోతే దాని సొల్యూషన్ చూసి ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనం బిగినర్ అయినా రిపీటర్ అయినా అవర్ 60 to 70% ఆఫ్ అవర్ ప్రిపరేషన్ షుడ్ మోస్ట్లీ బీ ఆన్ పీవైక్యూస్. మనం పీవైక్యూస్ మీదే స్ట్రెస్ చేయాలి. అండ్ దెన్ మిగతా 30-40% ఏంటంటే మనం మార్క్స్ రాయాలన్నమాట. మార్క్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ అంటారు సెక్షనల్ ఎగ్జామ్స్ రాయాలని. ఐఎమ్ షూర్ సెక్షనల్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అవుతాయి. కానీ ఏంటంటే మనం అందరూ ప్రతి సెక్షన్ని ఈక్వల్గా డివైడ్ చేసి ఎగ్జామ్లో రాయం. అది ఎవరు చెప్పకపోయినా అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా, టెక్స్ట్ బుక్ కానీ, ఆలివ్ బోర్డ్ కానీ, లేదంటే ఇంకోటి ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా అక్కడ సెక్షనల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే మనకు అక్కడ 30 minutes టైమర్ ఇస్తారు, లేదంటే 20 minutes టైమర్ ఇస్తారు ప్రతి సబ్జెక్ట్కి, విచ్ ఇస్ నాట్ ద కేస్. మనం రియల్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎవరు 25 minutes పెట్టం, లేదంటే 20 minutes పెట్టం. ప్రాబబ్లీ కొంతమంది మ్యాథ్స్కి 30 minutes పెడతారు, మిగతా అన్ని సబ్జెక్ట్స్ని ఫాస్ట్గా కవర్ చేస్తారు. కొంతమంది జిఎస్లో ఒక 15 minutes ఇద్దాం అనుకుంటారు, జిఎస్లో కొంచెం వీక్ ఉన్న వాళ్ళు ఆ టైంని వేరే దగ్గర స్పెండ్ చేద్దాం అనుకుంటారు. సో ఇవన్నీ ఈ క్యాలిబ్రేషన్ అంతా మీకు మీరే తెలుసుకోవాలన్నమాట. మీకే మీ లెవెల్ ఆఫ్
దాన్ని ఏమంటారు, మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పేపర్ బట్టి, లేదంటే మీ ఆమ్, దాని కరెక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదు అబ్బా. ఆ, ఆ, దాన్ని ఏమంటారంటే ఆ, మీ అడాప్టబిలిటీ బట్టి మీరు ఏ ఏ ఏ సబ్జెక్ట్ని ముందు సాల్వ్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని ముందు సాల్వ్ చేయకూడదు అన్నది మీరు డిసైడ్ అవుతారు మార్క్స్ వల్ల. సో ఇవన్నీ ఏంటంటే మనం మనం మార్క్స్ రాసేటప్పుడు కూడా మనం ట్రైనింగ్ ఫర్ ద రియల్ ఎగ్జామ్ అనమాట. సో ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన మజిల్, మన మెమరీ ఇవన్నీ ట్రైన్ అవుతాయి ఎగ్జామ్ మోడ్లోకి. ఆ 1 అవర్ ఎగ్జామ్ మోడ్లో మనం ఎలా ఆలోచించాలో అలానే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిలై ఆన్ బోత్ పీవైక్యూస్ అండ్ మార్క్స్ అనమాట. ఇవి మనం చేసేటప్పుడు మనకు కాన్సెప్ట్స్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి. మనకు ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకరి దగ్గర అర్థమైపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకోళ్ళ దగ్గరికి అర్థమైపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. అలా ఎవ్రీ టాపిక్కి ఉన్నాయి. నేను నేను అట్లీస్ట్ నేను ఫాలో అయిన సోర్సెస్ అయితే నేను చెప్తా. నేను బిగినర్గా ఉండేటప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి రీజనింగ్కి నేను ఎవరిని స్పెసిఫిక్గా ఏ ఛానల్ని లేదంటే ఒక పర్టికులర్ పర్సన్ని ఫాలో అవ్వలేదు. ఎందుకంటే నాకు కొంచెం ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడే ప్రిపరేషన్ నేను 25కి 21, 22 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలా ఉండేవాడిని. ఒక 2, 3 క్వశ్చన్స్ వస్తూ ఉండేవి కాదనమాట. సో దానికి నేను మళ్ళీ ఒకసారి ఏదైనా చిన్నప్పటి టెక్స్ట్ బుక్ తీసి, నాకు మెయిన్గా ఆగేది ఎక్కడంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ దగ్గరే కొంచెం నాకు బ్రేక్ పడేది. సో అలాంటిని ఒకసారి అసలు దాని ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి అర్థం చేసుకోవడానికి నేను ఒకసారి ఏదో ఒక ఆన్లైన్ సోర్స్లోనే చదివా. ఆ చదివిన తర్వాత టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా లేదంటే ఫాస్ట్గా చేయడానికి వాట్ ఆర్ ద మెథడ్స్ దే ఆర్ యూజింగ్ అని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక హిందీ అని చెప్తుంటే విన్నా అనమాట. సో ఇలా నేను చేసుకున్నా క్వాంటిటేటివ్కి రీజనింగ్కి. మీరు కూడా బిగినర్ అయితే ఒకవేళ మీరు ఎలా చేయాలంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. అందరూ ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేయాలి. మనం బిగినర్ అయితే మనం పెన్ బుక్ పైన పెట్టకుండా మనం ప్రోగ్రెస్ అయితే ఉండదు. అది ఏ సబ్జెక్ట్ అయినా, జనరల్ స్టడీస్ అయినా, ఇంగ్లీష్ అయినా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయినా, రీజనింగ్ అయినా. మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకి 25 క్వశ్చన్స్లో మనం 5 చేయగలుగుతున్నామా, 10 చేయగలుగుతామా, 15 చేయగలుగుతామా అని తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత ఏ టాపిక్స్ మనలో మనమే చేసేయగలం. ఎందుకంటే కొంతమంది మనం అందరూ మనందరికీ ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అందరికీ ఒకరు చెప్తేనే అర్థమయ్యే టాపిక్స్ చాలా తక్కువనే, లేదంటే కొంచెం ఒక యావరేజ్లో ఉంటాయి. కానీ కొన్ని టాపిక్స్ ఏంటంటే మనం వితౌట్ ఎనీవన్స్ హెల్ప్ మనం చేసేసుకోగలుగుతాం అనమాట. సో అవి మనం ఫస్ట్ గ్రాస్ప్ చేసేసుకొని మనం చేసేసుకోవాలి. ఆ తర్వాత పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఆన్లైన్ సోర్సెస్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ ఇవి చూసి మనం ఆ, ముందుకెళ్ళాలన్నమాట. ఇంగ్లీష్కి వచ్చేసి అయితే ఇదైతే చాలా అంటే చాలా మంచి సోర్స్. నేనైతే నాకు ఆ, ఆవిడ హిందీలో చెప్తారు కానీ చాలా అంటే చాలా బాగా చెప్తారు. నిమిషా బన్సల్ అని మేడం, 50 రూల్స్ ఆఫ్ గ్రామర్ అని ఒక మేడం ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టారనమాట. ఒక 3 hours వీడియో ఏమో. నేనేంటంటే ఆ, నేను ఎవ్రీడే ఒక 5 minutes లేదంటే 3 రూల్స్, ఆ రూల్స్ మాత్రమే ఫాలో అయ్యి వాటిని బాగా అర్థం చేసుకునేవాడిని. అవి నేను నా మాక్ ఎగ్జామ్స్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేవాడిని అనమాట. సో అలా ఇంగ్లీష్. ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది సిలబస్ చాలా వాస్ట్ కాబట్టి మనం ఏ సబ్జెక్ట్కి కూడా మనం యూనిట్ వైజ్ వెళ్దాం లేదంటే చాప్టర్ వైజ్ వెళ్దాం అంటే అంత అంత ఎఫెక్టివ్గా ఉండదేమో అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఇంగ్లీష్లో చూసుకుంటేనే ఒక 30 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చూసుకుంటే ఒక 25 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. రీజనింగ్లో చూస్తే మళ్ళీ ఒక 20 ఉంటాయి. ఇంకా జనరల్ స్టడీస్ అయితే చెప్పవసరం లేదు, అదొక వాస్ట్ టాపిక్. సో ఇవన్నిటిలోంచి మనం ఒక్కొక్క చాప్టర్ తీసుకొని ఒక 4 days 5 days స్పెండ్ చేద్దామంటే మనకు అంత టైం ఉండదు, టైం కన్స్టెంట్ వల్ల. సో మనం స్మార్టర్ వేస్ని చూడాలి. సో అలానే అప్రోచే నాది ఇంగ్లీష్కి అయితే. నేను ఆ పినాకిల్ బుక్లోంచే రోజుకి ఒక ఏదో ఒకటి, ఇప్పుడు ప్రిపోజిషన్స్ అనుకోండి అందులోకి వెళ్ళిపోయి, లేదంటే ఆ గ్రామర్ పార్ట్లోకి వెళ్ళి ఒక 5 to 6 ఒక 15 or 20 క్వశ్చన్స్ చేస్తా. కింద ఆన్సర్ చూస్తా, పోయినవి ఏమున్నాయి, ఎలా పోయినాయి, ఎక్కడ నేను ఓవర్లుక్ చేశానో చూసుకుంటా. కానీ ఎవ్రీడే సినానిమ్స్ యాంటోనిమ్స్ మాత్రం ఒక 10 to 15 చదువుకుంటే మనకి అది మనకి మనకి ఒక బ్యాంక్ అయిపోద్ది అనమాట. మనం ఏం బైహార్ట్ చేయవసరం లేదు ఏ మీనింగ్ని. జస్ట్ ఒకసారి చూస్తాం, దాని అర్థం ఏంటో తెలుసుకుంటాం అంతే. ఎందుకంటే ద మోర్
మనం ఎక్కువ వర్డ్స్ మనకు తెలుస్తూ ఉంటే రేపు పొద్దున మనం ఎలిమినేషన్ టెక్నిక్లో అయినా ఇంగ్లీష్లో సినానిమ్స్ యాంటోనిమ్స్ అవి వచ్చినప్పుడు మనకి బ్రేక్ డౌన్ చేయడానికి లేదంటే ఎలిమినేట్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో అందుకు ఆ పినాకిల్ బుక్లో తీసుకోండి సినానిమ్స్ ఒక రోజుకో 10, లేదంటే యాంటోనిమ్స్ రోజుకో 10, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ రోజుకో 10-15 చేసుకుంటే ఇప్పుడు ఒక రోజులో చూసుకుంటే 20 వర్డ్స్, 2 డేస్కి 40, అలా 60, అలా మనం 40 డేస్ చూసుకుంటే 800 వర్డ్స్, 800 క్వశ్చన్స్ అనుకోండి. ఎందుకంటే ఒక క్వశ్చన్లో మళ్ళీ 4 వర్డ్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్. ఆ 4 ఆప్షన్స్కి మీనింగ్స్ అవి కనుక్కోండి. సో దట్ విల్ హెల్ప్ అస్ అ లాట్ అనమాట. అలా మనం ఇంగ్లీష్ చేసుకుంటే అది కూడా ఒక స్మార్టర్ అప్రోచ్ అని అనుకుంటా. జనరల్ స్టడీస్ కంటే ఆల్రెడీ బిగినర్ అయితే మీరు ఏదైనా ఒక బుక్, లూసెంట్ బుక్ నేను స్పెసిఫిక్గా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అది పెద్ద బుక్ అనుకుంటారు కానీ అది చిన్న బుక్కే. అందులో అన్ని అన్ని లేని టాపిక్ అంటూ ఉండదు. ఎస్ఎస్సికి కావాల్సిన టాపిక్ లేనిదంటూ ఉండదు. కాకపోతే మీరు ఏంటంటే ఒకసారి పీవైక్యూస్ చూసి ఏ చాప్టర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో చూసుకుందాం. హిస్టరీలో బుద్ధిజం మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అలానే గుప్తా పీరియడ్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాంటి ఏరియాస్ తీసుకొని వాటిని మనం బాగా చదువుకొని ఇప్పుడు ఎకనామిక్స్ ఉంది, మొత్తం ఎకనామిక్స్ చదవకుండా ఒక 5 year ప్లాన్స్ గురించి అది కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ పాలిటీ చూసుకుంటే ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచి, లేదంటే ఫండమెంటల్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఆ ఆర్టికల్స్ ఏంటి, డిపిఎస్పి ఆర్టికల్స్ ఏంటి, ఇలాంటి వీటి మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు మనం ఆ ఫోకస్ చేసుకొని చదువుకుంటే అవుతుంది అనమాట. రిపీటర్స్కి అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనం ఆల్రెడీ ఆ సిరీస్ ఫాలో అవుతున్నాం. నేను ఫస్ట్ స్ట్రాటజీ వీడియోలో కూడా చెప్పా. ఏంటంటే మనం ఒక రోజుకు ఒక మాక్ రాస్తే ఆ మాక్లో వచ్చే ఒక 10 టాపిక్స్ ఉండొచ్చు. మనం ఆ టాపిక్స్ని ఒకసారి చదువుకుందాం. సో అదొక బ్యాంక్లా అవుతుంది అనమాట. సో అలా 10 చేసుకుంటే మళ్ళీ మనం ఒక 400 టాపిక్స్ చదువుతాం. అందులో రిపీట్ అయినవి ఉంటాయి, రిపీట్ అవ్వలేనివి ఉంటాయి. ఆల్ ఇన్ ఆల్ మనం ఒక 200-300 చాప్టర్స్ అట్లీస్ట్ మనం చదివి ఉంటాం. 200-300 టాపిక్స్. దానివల్ల ఏమవుద్దంటే ఎగ్జామ్లో ఏది మనకి బై హార్ట్ ఉండాల్సిన పని లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ 4 డిఫరెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబిలిటీ. మీకు ఒక 2 ఆప్షన్లు తప్పు అని తెలిసిపోతే మీకు కరెక్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ 50, రాంగ్ అవ్వడానికి ప్రాబిలిటీ కూడా 50/100. సో ఇలా చూసుకొని మనకి ఎంత ఎక్కువ మన నాలెడ్జ్ స్ప్రెడ్ అయి ఉంటే అంత మనం ఎక్కువ అటెంప్ట్ చేసే రేట్ కానీ లేదంటే అటెంప్ట్ చేసే నెంబర్ కానీ పెరుగుతుంది అనమాట. సో ఇలా మనం చేసుకోవాలి. సోర్సెస్కి వస్తే నేను చెప్తున్నా కదా, రీజనింగ్కి అయితే మార్క్స్ లేదంటే ఏదైనా పీవైక్యూస్ తీసుకొని చేసుకోండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి అయితే పినాకిల్ పీవైక్యూస్ బుక్. ఇంగ్లీష్కి అయితే నిమిషా బన్సల్ మేడం వీడియోస్. నేను వీలైతే నేను ఆ ఇంగ్లీష్ని కూడా ఆ మేడం చేసిన వీడియోనే మనం ఒక 50 రూల్స్ సేమ్ దాన్ని తెలుగు ట్రాన్సాక్షన్లో మనం చెప్పుకొని అందరికి అర్థమయ్యేలా చేద్దాం. అది మీరు ఒకవేళ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇంగ్లీష్ పైన కూడా రూల్స్ పైన వీడియో చేయమంటే నేను అది కూడా చేస్తాను. అదైతే పర్టికులర్గా నా దగ్గర నోట్స్ ఉంది. నేను ఆవిడ క్లాస్ వింటూ నేను రాసుకున్న నోట్స్ అది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో అదొకటి. నెక్స్ట్ జనరల్ స్టడీస్కి అయితే లూసెంట్ బుక్, అదైతే నేను చాలా చాలా అంటే చాలా గట్టిగా సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఇవాళకి ఇది. నెక్స్ట్ నుంచి కూడా మనం డే 5 డే 6 ప్రిపరేషన్లో కూడా మనం జస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చి ఒకసారి డిస్కస్ చేసుకొని పేపర్లో నేను ఆ రోజు ఏదైనా పెక్యులర్ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చెప్తా. లేదు అనుకుంటే జనరల్ స్టడీస్లో అయినా ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటే అది ఒకసారి డిస్కస్ చేసుకొని రేపటి నుంచి మనం ఏం చేద్దామంటే పర్ డే ఒక కాన్సెప్ట్ తీసుకొని అయితే ఇంగ్లీష్ అవ్వచ్చు లేదంటే మ్యాథ్స్ అవ్వచ్చు, కాన్సెప్ట్ తీసుకొని దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ డిస్కస్ చేసి శాంపుల్ క్వశ్చన్స్ కొన్ని చేద్దాం, ఏ ఎగ్జామ్లో ఎలా వస్తున్నాయి అని. సో ఇలా చేసుకుంటూ మనం కలిసి ప్రిపేర్ అవుదాం, కలిసిన ఎగ్జామ్ని క్రాక్ చేద్దాం. సో అంటిల్ దెన్ మళ్ళీ సీ యూ టుమారో. సో ఈలోగా మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ సీజిఎల్ ప్రిపరేషన్ ఇన్ తెలుగు. సో అది గైస్, థ్యాంక్ యూ.